హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు వేదిక్ బ్యాక్గ్రౌండ్ మ్యాథ్ ఛానల్. ఈరోజు మనం స్టాటిస్టిక్స్ 8 మార్క్స్ క్వశ్చన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ సిరీస్గా చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మరొక ప్రాబ్లమ్ని మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సమ్. దీన్ని ప్రయత్నం చేసి నేర్చుకుందాం. ఓకేనా? ఇంకా ఫస్ట్ టైం కానీ నా వీడియోని చూస్తున్నట్టయితే మీరు ఖచ్చితంగా దయచేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి పిల్లలందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. 10th క్లాస్ విద్యార్థుల కోసం షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, ఇంకా టాపిక్లోకి వెళ్తే స్టాటిస్టిక్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ సంబంధించి ఇక్కడ ఒక ప్రాబ్లం ఇవ్వబడింది. ఇది టేబుల్ని కానీ మనం పరిశీలించినట్టయితే ఇందులో ద మీడియన్ ఆఫ్ ది డేటా ఈజ్ గివెన్ 28.5 మీడియన్ ఇచ్చేసాడు. కాబట్టి ఇది మీడియన్కి సంబంధించిన ప్రాబ్లంగా మనం పరిగణలో తీసుకోవాలి. తీసుకుని దీనికి మీడియన్కి సంబంధించిన టేబుల్ని వేసుకోవాలి. ఇందులో అన్నోన్ టర్మ్స్ ఎక్స్ వై ఉన్నాయి. అంచేత ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అనేది వాడు అడుగుతున్నాడు. అంటే 2 అంశాలు ఇచ్చాడు, ఎక్స్ అండ్ వై వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అందుకని మనం మీడియన్ కాబట్టి ఇచ్చింది, మీడియన్కి సంబంధించిన టేబుల్ని మనం వేసుకుని ఫార్ములా ప్రకారంగా చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇచ్చిన టేబుల్ని నిలువుగా యాజ్ ఇట్ ఈజ్గా మనం ఎక్కిస్తాం. అంటే క్లాస్ ఇంటర్వెల్ అలాగే ఫ్రీక్వెన్సీ ఆ 2 వాడు ఇచ్చాడు, యాజ్ ఇట్ ఈజ్గా మనం రాసేసుకోవడమే నిలువుగా. ఇంకా 3వ కాలం తయారు చేయాలి కాబట్టి దాని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది తీసుకుంటాం. ఈ టేబుల్ తయారు చేసి ముందు మీడియన్కి సంబంధించినటువంటి విషయాల్ని ఫార్ములా వేసుకుని క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఇక్కడ క్లాసెస్ వచ్చి 0 to 10, అలాగే 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, అలాగే లాస్ట్గా 50 to 60 అనేది కూడా లాస్ట్ క్లాస్గా తీసుకోండి. తర్వాత ఫ్రీక్వెన్సీస్ ఇవ్వబడ్డాయి. ఆ ఫ్రీక్వెన్సీస్ రెస్పెక్టివ్ ఫ్రీక్వెన్సీస్ రాస్తాం క్లాసుకి సంబంధించి. 5, x, 20, 15, y అండ్ లాస్ట్ 5 దేని తిన్నగా దాన్నే రాసుకుని మనం టేబుల్ని ప్రిపేర్ చేస్తాం. ఇక్కడ వచ్చి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా కట్టాలనేది మనకు తెలుసు కాబట్టి ఇక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే ఇక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనగానే ఫస్ట్ ఏది ఉందో అది రాసేసుకుని దానికి నెక్స్ట్ దాన్ని ఆ సమ్కి నెక్స్ట్ దాన్ని కలుపుకుంటూ వెళ్తాం. కాబట్టి ఫస్ట్ 5కి ఎక్స్ యాడ్ చేస్తే 5 అనేది నెంబరు, ఇదేమో వేరియబుల్ కాబట్టి 2 కలపలేము. అంచేది అలాగే రాసేయాలి. 5 + ఎక్స్గా మనం రాసుకోవాలి. 5 + ఎక్స్ 20 కలిపితే నెంబర్లు కలిపేయచ్చు కాబట్టి 25 + ఎక్స్ అవుతుంది. ఎక్స్ని అలాగే రాసుకుంటూ రావాలి. నెక్స్ట్ 25కి 15 యాడ్ చేస్తే మనకు వచ్చేది 40 వస్తుంది. ప్లస్ ఎక్స్ మామూలుగానే రాయండి. తర్వాత 40 + ఎక్స్కి వై యాడ్ చేస్తే ఇది ఇంకొక వేరియబుల్ కాబట్టి దాని ప్రక్కన రాసుకోవాలి ప్లస్ పెట్టి. అంటే 40 + ఎక్స్ + వై అనేది దీనికి సమ్ అవుతుంది. దీనికి మళ్ళీ లాస్ట్గా ఉన్నట్టు 5 యాడ్ చేసుకుంటే 45 + ఎక్స్ + వై అనేది వస్తూ ఉంది. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ టోటల్ కూడా ఇదే కదండి. టోటల్ ఫ్రీక్వెన్సీ కూడా వాడు ఇచ్చేసాడు. యాక్చువల్గా పక్కన మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో లాస్ట్ది కూడా టోటల్ ఫ్రీక్వెన్సీకి ఈక్వల్ అనే విషయం మీకు తెలియాలి. అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ 60 అని ఇవ్వబడింది కాబట్టి దీన్ని మనం ఎన్గా రాసుకోవచ్చు. ఎన్ అనుకుంటే సరిపోద్ది. ఎన్ అనొచ్చు, లేదా సిగ్మా ఎఫ్ అని అంటుంటాం, 2 ఒకటే. దీన్ని ఎన్గా మనం 2 ఒకటే అన్న విషయం గమనించండి, మర్చిపోవద్దు. అంటే 45 + ఎక్స్ + వై = 60 అనే అంశాన్ని మనం తీసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు n = 60 వచ్చింది కాబట్టి మనకు ఫార్ములాలో n/2 ఉంది కాబట్టి n వాల్యూని తీసుకుని n/2 వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం. n/2 = 30 అవుతుంది దాని ప్రకారంగా. ఓకే, ఇప్పుడు ఇంకా ఇందులో మీడియన్ క్లాస్ని
మనం గుర్తించి దానికి సంబంధించిన మీడియం క్లాస్ అనేది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదో ఉందో అదే తీసుకోవాలి. అయితే 20 మనం మిడిల్గా ఉన్నది కాబట్టి దాన్ని తీసుకుందాం. ఇప్పుడు మనకి 20 దగ్గర ఎఫ్ అని, దాని ముందు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో సిఎఫ్ అని దాని ముందుది, అలాగే ఇక్కడ ఎల్ అని లోవర్ బౌండరీని ఎల్గా తీసుకుంటాం ఆ క్లాసుకు సంబంధించి. ఇప్పుడు ఈ అంశాలు ఇక్కడ రాసుకుంటాం తెచ్చుకొని. మనం రాసుకుని ఫార్ములాలో వేసుకోవాలి. ఇప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్ టు 20, అలాగే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కూడా 20. ఎఫ్ కూడా 20 కదండి. ఎఫ్ 20, అలాగే సిఎఫ్ వచ్చి 5 ప్లస్ ఎక్స్ మనం తీసుకుంటాం. 5 ప్లస్ ఎక్స్ ఇవన్నీ ఫార్ములాలో వేయటానికి అవసరమైనటువంటి అంశాలు, అట్లా పక్కన రాసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఫైనల్గా టోటల్ ఫ్రీక్వెన్సీ 60 కాబట్టి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో చివరి వచ్చింది కూడా 60కి ఈక్వల్ అవ్వాలి. అంటే దాని ప్రకారం ఒక ఈక్వేషన్ తయారు చేసుకుంటాం. ఇక్కడ ఈక్వేషన్స్ లీనియర్ ఈక్వేషన్స్ వస్తాయి మనకి. అంటే 45 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 60, అంటే రెండు ఈక్వల్ అనే అంశాన్ని మనం తీసుకుని ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఈ 60, ఈ 45 అటేపు ట్రాన్స్పోజ్ చేస్తే -45 అవుతుంది. సో మనకు ఆన్సర్ వచ్చి 15 అవుతుంది. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 15 అనేటటువంటి ఒక లీనియర్ ఈక్వేషన్ వచ్చింది. ఇందులో రెండు వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి మనకు రెండు వేరియబుల్స్ వాల్యూస్ కనుక్కోవాలి అంటే మరొక ఈక్వేషన్ కంపల్సరీ కావాలి. అంటే లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో 2 ఈక్వేషన్స్ ఉంటేనే మనకి వాటి వాల్యూస్ కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక ఈక్వేషన్ వచ్చింది కాబట్టి రెండో ఈక్వేషన్ కోసం మనం ఏం చేస్తామంటే మీడియన్ ఫార్ములా వేసుకుని దాని ద్వారా రప్పిస్తాం. అంటే మీడియన్ అనేది ఇచ్చేసాడు కాబట్టి ఇక్కడ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి, 28.5 అనేది ఇవ్వబడింది. 28.5 అని వాడు ఇచ్చేసాడు కాబట్టి రాసేసుకుంటాం. ఇక్కడ మీడియన్కి ఫార్ములా వేసుకుందాం. మీడియన్ ఫార్ములా ఏంటి, ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్ అనేది సెపరేట్ పార్ట్గా రాసుకుని ఈజ్ ఈక్వల్ టు 28.5 దాన్ని అట్లాగే తీసుకుంటారండి. ఇప్పుడు ఎంప్లాయీస్ పెట్టుకుని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎల్ వాల్యూ ఎంత అండి, 20 ప్లస్ n/2 వాల్యూ ఎంత అంటే మనకి 30 వచ్చింది కదా. 30 మైనస్ సిఎఫ్ ఎంత చూడండి, ఇక్కడ సిఎఫ్ వచ్చి 5 ప్లస్ ఎక్స్ అని ఉంది, దాన్ని బ్రాకెట్లో రాసుకోవాలి. ఎంచే అది అదర్ మైనస్ ఉంది కాబట్టి 5 ప్లస్ ఎక్స్గా రాసి బై ఎఫ్ ఎంత అండి ఒకసారి పరిశీలిస్తే 20 ఇంటూ హెచ్ ఒకటి ఉంది. హెచ్ అంటే ఇక్కడ మనకి క్లాస్ ఇంటర్వెల్ 10 అనేది ఈ పైనుంచి కిందకి వస్తూ ఉంటే ఇంక్రీజ్మెంట్ 10 అవుతుంది కాబట్టి దాన్ని ఇక్కడ హెచ్ ప్లేస్లో 10 రాసుకుంటాం. ఈ 10 20లో 2 టైమ్స్ పోతూ ఉంది. మనకి 28.5 అనేది యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే రాసుకుంటూ రావాలి. అంటే 30 మైనస్ 5 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి మైనస్ ఎక్స్ బై 2 మిగిలింది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 28.5 అనేది అట్లాగే మనం కిందకి రాసుకుంటూ రావాలి ఈక్వేషన్లో. ఇప్పుడు ఇటు నుంచి 20ని మళ్ళీ అటువైపుకి ట్రాన్స్పోజ్ చేద్దాం. ఈ 20ని అటువైపుకి ట్రాన్స్పోజ్ చేస్తే ఇక్కడ 30లోంచి 5 పోతే మనకి వచ్చేది 25 మైనస్ ఎక్స్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 28.5 మైనస్ 20 అవుతుంది. 28.5 మైనస్ 20 ఇక్కడ తీసేస్తే మనకు వచ్చే ఆన్సర్ 8.5గా మనం వస్తుంది. 28లోంచి 20 తీసేస్తే 8 కదండి, అంచేత 8.5 అనేది ఇక్కడ మనకి లభిస్తుంది. ఇక్కడ ఈక్వేషన్లో బై 2 ఉంది కదండి, ఈ 2ని మళ్ళీ అటువైపుకి మళ్ళీ ట్రాన్స్పోజ్ చేస్తాం. ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి అటువైపుకి ట్రాన్స్పోజ్ అయితే మల్టిప్లై చేస్తుంది. అంటే 8.5 ఇంటూ
2 మనకి యాక్చువల్గా 17 అవుతుంది. లేకపోతే దాన్ని విడిగా రాసుకొని చేద్దాం. 8.5 ఇంటూ 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 17 అని రాసుకోండి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ అటువైపుకి 17 ఇటువైపుకి మార్చుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే -x అటు వెళ్తే +x అయిపోయింది. 25 - 17 వచ్చింది. ఇప్పుడు 25లో 17 తీసేస్తే 8 వచ్చింది. అంటే ఎక్స్ వాల్యూ మనకి వచ్చేసింది ఇక్కడ ఈ మీన్ కట్టడం ద్వారా. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూని మనం ఒకటో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి వై వాల్యూ లభిస్తుంది. ఈ ఈక్వేషన్ 1 నుంచి చూడండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి మనం పరిశీలిస్తే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 15 కాబట్టి దానిలో ఎక్స్ అంటే 8 వేసుకుంటే వై ఈజ్ ఈక్వల్ టు 15. వై ఈజ్ ఈక్వల్ టు 15 - 8, సో 7 అవుతుంది ఇది. అంటే వై ఈజ్ ఈక్వల్ టు 7 అనేది ఇక్కడ లభించింది. అంటే మనకు కనుక్కోవాల్సిన ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8, వై ఈజ్ ఈక్వల్ టు 7 అనేవి మనకి లెక్కలో అడిగినటువంటివి 2 వచ్చేసినాయి. సో ఈ కాన్సెప్ట్ మీకు ఈ ప్రాబ్లం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మీడియన్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించి అన్నోన్ టర్మ్స్ కనుక్కోవడం. ఈ కాన్సెప్ట్ బాగా ఉపయోగపడుతుంది. ప్రాబ్లం కూడా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. సో ఇది నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి దయచేసి.